Who is Allah in simple way of explanation. Have you ever looked at the night sky and wondered who created all this? మీరు ఎప్పుడైనా రాత్రి ఆకాశాన్ని చూసి ఇలా ఆలోచించారా? ఈ అంతా ఎవరు సృష్టించారు? ఇన్ ఇస్లాం ద క్రియేటర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ కాల్డ్ అల్లా. అల్లా మీన్స్ ద వన్ ట్రూ గాడ్. ఇస్లాంలో ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన వారిని అల్లాహ్ అని పిలుస్తారు. అల్లాహ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకే నిజమైన దేవుడు. ది ఖురాన్ సేస్ Allah is one. He is eternal. He was not born and he does not have children. ఖురాన్ ఇలా చెప్తుంది, అల్లాహ్ ఒక్కరే, ఆయన నిత్యుడు, ఆయన పుట్టలేదు, ఆయనకు పిల్లలు కూడా లేరు. ఎవ్రీథింగ్ వి సీ, ద స్టార్స్, ద ఎర్త్, ద నేచర్ అండ్ ఈవెన్ అస్, ఆల్ ఆఫ్ ఇట్ వాస్ క్రియేటెడ్ బై అల్లా. మనకు కనిపించే ప్రతీదీ, నక్షత్రాలు, భూమి, ప్రకృతి, మనం కూడా, ఇదంతా దేవుడి సృష్టి. అండ్ అకార్డింగ్ టు ద ఖురాన్, అల్లా నోస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. హీ నోస్ అవర్ థాట్స్ అండ్ అవర్ స్ట్రగుల్స్. ఖురాన్ ప్రకారం అల్లాహ్ ప్రతి మనిషిని తెలుసుకుంటాడు. మన ఆలోచనలు, మన సమస్యలు కూడా ఆయనకు తెలుసు. And the Quran tells us that the universe itself contains signs of the creator. ఖురాన్ చెప్తుంది, ఈ విశ్వంలోనే సృష్టికర్తను చూపించే సంకేతాలు ఉన్నాయి. ఇన్ ఇస్లాం, అల్లా is the creator of everything we see. The universe, the earth, the nature and the human beings. ఇస్లాంలో అల్లాహ్ మనం చూసే ప్రతీదీ సృష్టించినవాడు. ఈ విశ్వం, భూమి, ప్రకృతి, మనుషులు. బట్ ద ఖురాన్ సేస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ద వరల్డ్ అరౌండ్ us ఈజ్ ఫుల్ ఆఫ్ సైన్స్. ఖురాన్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచం సంకేతాలతో నిండి ఉంది. థింక్ అబౌట్ డే అండ్ నైట్. ఎవ్రీ సింగిల్ డే ద ఎర్త్ రొటేట్స్ పర్ఫెక్ట్లీ. ఇఫ్ దిస్ బ్యాలెన్స్ చేంజ్డ్, లైఫ్ ఆన్ ఎర్త్ వుడ్ నాట్ సర్వైవ్. రోజు మరియు రాత్రి గురించి ఆలోచించండి. ప్రతిరోజు భూమి ఖచ్చితంగా తిరుగుతుంది. ఈ సమతుల్యత మారితే భూమిపై జీవితం ఉండదు. థింక్ అబౌట్ రెయిన్. వాటర్ రైజెస్ ఇన్ టు ద స్కై, ఫార్మ్స్ క్లౌడ్స్ అండ్ దెన్ ఫాల్స్ బ్యాక్ టు ద ఎర్త్. వర్షం గురించి ఆలోచించండి. నీరు ఆకాశానికి ఎగసి మేఘాలుగా మారి మళ్ళీ భూమిపై పడుతుంది. దిస్ సైకిల్ కీప్స్ లైఫ్ ఆన్ ఎర్త్ అలైవ్. ఈ చక్రం భూమిపై జీవాన్ని నిలబెడుతుంది. అండ్ థింక్ అబౌట్ హ్యూమన్ లైఫ్. ఎవ్రీ పర్సన్ స్టార్ట్స్ యాజ్ ఎ టైనీ సెల్ అండ్ గ్రోస్ ఇన్ టు ఏ కంప్లీట్ హ్యూమన్. మనిషి జీవితం గురించి ఆలోచించండి. ప్రతి మనిషి చిన్న కణంగా మొదలై పూర్తిస్థాయి మనిషిగా పెరుగుతాడు. The Quran describes these things as signs for people who reflect. ఖురాన్ ఈ విషయాలను ఆలోచించే వారికి సంకేతాలుగా చెబుతుంది. లెట్స్ సీ సమ్ అమేజింగ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఉదాహరణలు చూద్దామా? లుక్ ఎట్ యువర్ న్యూ బోర్న్ బేబీ, సో టైనీ ఎట్ పర్ఫెక్ట్. అల్లా మేడ్ దట్ మిరాకిల్. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ రెయిన్, ఎవ్రీ ఫ్లోయింగ్ రివర్, ఆల్ సైన్స్ ఆఫ్ హిస్ కేర్. Our hearts, our minds, our feelings working perfectly without us even thinking. కొత్తగా పుట్టిన శిశువుని చూడండి, చిన్నదైన పర్ఫెక్ట్. అల్లాహ్ ఆ అద్భుతం సృష్టించాడు. ప్రతి వర్షపు చుక్క, ప్రతి నది ప్రవాహం, ఇవన్నీ ఆయన శ్రద్ధ సంకేతాలు. మన గుండె, మన మెదడు, మన భావాలు మనం ఆలోచించకుండానే సరిగ్గా అవన్నీ పనిచేస్తాయి. So when we ask who is Allah, He is the creator, the sustainer and the guide of everything we see and we feel. అందుకే అల్లాహ్ ఎవరు అని అడిగితే ఆయనే సృష్టికర్త, పోషకుడు మరియు ప్రతీదీ చూసి అనుభూతి చెందుతున్నదాన్ని మార్గదర్శి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.